ఇప్పుడు అజయ్ పాస్టర్ పేరు అసలు అజయ్ కాదు, అసలు క్రిస్టియనే కాదు, అతను ఒక ఎర్రప్ప, వాళ్ళ అమ్మ పేరు ఆంకాలమ్మ, వాళ్ళ నాన్నగారి పేరు కోటయ్య. సో ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఎప్పుడైతే ఈ కేసులన్నీ పెట్టారు. ఇప్పుడు ఆయన క్రిస్టియానా కాదనేది పక్కన పెడితే అసలు నువ్వెందుకు అరెస్ట్ చేసినావు అది చెప్పమంటున్నాం మేము. ఇప్పుడు అజయ్ బాబు క్రిస్టియానా కాదనేది లోకానికి తెలుసు, ప్రపంచానికి తెలుసు. అతని మీద ఎందుకు కేసులు పెడుతున్నారో పెట్టోడికి తెలుసు. నేను వాళ్ళ బ్రదర్గా, ఓన్ బ్రదర్. నేను నా పెద్ద ఆయన్ని, నా తర్వాత ఆయన అజయ్ బాబు. మేమేం అడుగుతున్నామంటే, అజయ్ బాబుని మీరు అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసే ముందు 41 నోటీస్ ఇచ్చారా? ఒకటి మెయిన్ పాయింట్. రెండోది, అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు కనీసం ఏ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నాం అనేది వాళ్ళ ఫ్యామిలీకి చెప్పారా? మా మరదలకు కానీ మా పిల్లలకు కానీ చెప్పారా? లేదు. మూడోది ఏంటంటే, అర్బన్ పోలీస్ స్టేషన్ ఖమ్మం వాళ్ళు, ఖమ్మం పోలీస్ స్టేషన్లో, అర్బన్ పోలీస్ స్టేషన్లో మీ భర్త మీద కేసు ఫైల్ అయిందమ్మా, ఇక్కడికి తీసుకెళ్తున్నాం అని చెప్పి ఖమ్మం పోలీస్ స్టేషన్ కానీ తీసుకొచ్చి మీరు హైదరాబాద్ ఎట్లా తీసుకొస్తారు? పోలీసు వాళ్ళు మీరే దొంగ మాటలు చెప్తే జనమే అడిగి పోవాలి. మీరు మాట్లాడారా అజయ్ గారితో అంటే ఈ కేసుకి సంబంధించి? లేదండి, మాకు అసలు ఎక్కడుండో మనిషి తెలియదు కదా. రాత్రి 11:30కు వచ్చాం మేము. 11:30 నుంచి ఇప్పుడు ఎంత అయింది టైం? ఇంకొక 10 నిమిషాలు, ఇంకొక 5 నిమిషాలు, ఇదిగో వస్తుండే అదిగో వస్తుండే అంటున్నారు. అసలు మా తమ్ముడు ఉన్నాడా, చంపేశారా? మాకు అది కావాలి. మా తమ్ముడు ఉన్నాడా, చంపేశారా? మేమేమంటున్నాం? ఇప్పుడు లాయర్ గారు ఏం చెప్పారు? మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాం. ఒకవేళ అజయ్ బాబు చేసింది తప్పే అని మీరు నిరూపించగలిగితే, ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి మీరు మనిషిని చూపించండి, కోర్టు పరంగా మేము ప్రొసీడ్ అవుతాం. అసలు మనిషే లేడు ఇక్కడ. ఈ పోలీస్ స్టేషన్కి వస్తే స్టేషన్లో కూడా లేరు. ఉప్పలకు బొమ్మంటున్నారు, ఉప్పలకు పోతేనేమో ఇక్కడికి బొమ్మంటున్నారు, ఇక్కడ పోతేనేమో సిసిఎస్ అంటున్నారు. అసలు ఇక్కడ కాదు, కొంతమంది రాజమండ్రి అంటున్నారు. పొద్దునెవరు ఒక ఆయన న్యూస్లో ఇచ్చాడు, అజయ్ బాబు రాజమండ్రిలో ఉన్నాడు, నేను పోలీసు వాళ్ళతో మాట్లాడాను. ఇవన్నీ ఫేక్ న్యూస్. తమ్ముడు ఇక్కడే ఉన్నాడు అజయ్ బాబు. రాత్రి 11:30కి అజయ్ బాబుని హైదరాబాద్ గేట్ దగ్గర ఉన్నారు. అజయ్ బాబు వాళ్ళ అదుపులోనే ఉన్నారు, పోలీసుల అదుపులో. రాత్రి 11:40కి పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు. ఉదయం 9 గంటలకు మళ్ళీ బయటికి తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లారు అనేది మాకు చెప్పి, వాళ్ళకి సంబంధించిన, ఇప్పుడు నేనున్నానండి, నేను సొంత అన్నయ్యని, బయట కాదు, నేను సొంత అన్నయ్యని. నేనేమడుగుతున్నా అంటే, నా తమ్ముడిని ఒకసారి చూపించండి. మాట్లాడవసరలా, ఇదిగో బాబు మీ తమ్ముడు బతికే ఉండు అజయ్ బాబు, మేము ఈ కేసు మీద అరెస్ట్ చేసాం, ఈ కేసు మీద ఈ సబ్జైలుకి పంపిస్తున్నాం, మీరు కోర్టు పరంగా ఏదైనా ఉంటే ప్రొసీజర్ చూసుకోండి అని చెప్పి చూపించండి. అలాగే ప్రవీణ్ పాస్టర్ ఇష్యూ వచ్చినప్పుడు అజయ్ బాబు నెక్స్ట్ టార్గెట్ అని అతనే చెప్పుకోవడం, అలాగే కొన్ని నోట్లు కూడా రావడం ఫేస్బుక్, యూట్యూబ్ ఛానల్స్లో కూడా, నేను నెక్స్ట్ వేసేది నిన్న అన్నట్టుగా పోస్టులు పెట్టారు నా మీద అని అజయ్ బాబు కూడా చెప్పారుగా. అన్న, నేను దేని గురించి మాట్లాడదలుచుకోలేను. నా పాయింట్ ఏంటంటే, నా తమ్ముడు ఎక్కడ? ప్రవీణ్ గారిని చంపారా, అజయ్ బాబు గారిని చంపుతారా, ఇవన్నీ నాకొద్దు. నా తమ్ముడు అజయ్ బాబు ఎక్కడ? ఏం తప్పు చేస్తే మీరు తీసుకొచ్చారు? ఏ సెక్షన్లు పెట్టారు? 24 గంటల్లో కోర్టుకి రిమాండ్ చేయాలి మీరు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు 24 గంటలు దాటిపోయింది, ఇంతవరకు ఎందుకు మీరు చూపించట్లేదు? మాకొద్దు, మీడియాకు చూపించమనండి. ఇప్పుడు అన్న, నా తమ్ముడు దొంగ కాదు, ఏంటి మర్డరిస్ట్ కాదు, రేపిస్ట్ కాదు, గంజాయి స్మగ్లర్ కాదు. వాళ్ళందరూ బయట తిరుగుతున్నారు. ఏంటి వాడు ఒక సేవా పరిపాలనలో ఉండు, ఒక మంచి మార్గంలో ఉండు, వాడి పని ఏదో వాడు చేసుకుంటూ ఉండే. నేను నా తమ్ముడిని వెనకేసుకురా. అట్లా తమ్ముడు చేసింది తప్పు అయితే మీకు చట్టపరంగా చర్యలు తీసుకోండి, తమ్ముడి మీద లీగల్గా మీరు ప్రొసీడ్ అవ్వండి. చూపిమంటున్నా, నాకొద్దు, వీళ్ళకొద్దు, మీకు చూపిమనండి. మీడియా మీరు చూసారా? మీడియాని అడుగుతున్నా నేను, మీరు చూసారా అజయ్ బాబుని? మీరు కూడా చూడలేదు. రేపొద్దున రాజమండ్రి పరిస్థితి అయిందనుకోండి, రేపు రాజమండ్రి పరిస్థితి అయిందనుకోండి, మా తమ్ముడు ఏం చేయాలి? నేను, నా తమ్ముడికి 2 చిన్నపిల్లలండి. పిల్లలు ఏడుతున్నారు, మా నాన్న కావాలని ఏడుతున్నారు. మేము 4 అన్నదమ్ములు, మేము 3 మా దగ్గర ఉంటాం. నా తమ్ముడు ఒక్కడే ఖమ్మంలో ఉంటాడు. నేనేమంటానంటే, చెయ్యని నేరం చేసుంటే ఖచ్చితంగా మీరు శిక్ష పడేటట్టుగా మీరు చేసుకోండి. న్యాయస్థానాలు ఉన్నాయి, లాయర్లు ఉన్నారు, లీగల్కి ప్రొసీడ్ అవుతారు. అసలు నువ్వే నీతి లేనప్పుడు నువ్వు ఏ రకంగా పోయినావు? అర్బన్ పోలీస్ స్టేషన్ ఏం చెప్పారు? రాత్రి మేమే తీసుకొచ్చి పంపించినాం అమ్మా అని చెప్పారు. మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు? మాకు అసలు తెలియదు అంటున్నారు. మళ్ళీ వాళ్ళే ఉప్పల్లో ఉన్నా అంటున్నారు. మళ్ళీ వాళ్ళే ఎక్కడికి వెళ్ళమంటున్నారు. మళ్ళీ సిఎస్ అటు ఇటు తిప్పుతున్నారా పోలీసులు మిమ్మల్ని? అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అని చెప్పి తిప్పడం కాదన్నా. ఒక రకంగా 23 సంవత్సరాలలో ఎప్పుడూ పడినటువంటి నరకాన్ని అనుభవించా నేను. నిన్న నుంచి ఈ రోజు వరకు ఒక పిచ్చోడు తిరిగినట్టు ఆ చెట్టు కింద, ఈ కొమ్మ చెట్టు కింద నా తమ్ముడు కోసం కూర్చొని బాధపడుతున్నా. నేనేం అడగట్లా, మీరు ఎన్ని కేసులన్నా పెట్టుకోండి, ఇబ్బంది లేదు.
లాయర్లు ఉన్నారు, దేవుడు ఉన్నాడు, న్యాయస్థానాలు ఉన్నాయి, కాపాడుకుంటాయి. నా తమ్ముడిని ఒకసారి చూపిమంటున్నాను. రైట్. పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ ఫాలో అవుతున్నారండి. మోస్ట్లీ ఈ కేసుకు సంబంధించినంత వరకు ఏదైతే చట్టబద్ధత లేని పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ ఉన్నాయో వాటిని ఫాలో అవుతున్నారు. ఇంతవరకు అసలు రాత్రి 6 గంటల తర్వాత, సాయంత్రం 6 గంటల తర్వాత లీగల్గా చట్ట ప్రకారం ఒక వ్యక్తిని రిమాండ్ చేయకూడదు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో రిమాండ్ చేసినా సరే అక్కడ దగ్గర ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచాలి. అత్యవసరం అయితే తప్ప మ్యాజిస్ట్రేట్ గారు కూడా అరెస్ట్కి ఇలాంటి వాటికి ఇవ్వరు. సో ఒకవేళ అరెస్ట్కి అడిగారు, చేసిన తర్వాత చూపించాలి కదా, ఆ బాడీని ప్రజెంట్ చేయాలి కదా, లేదంటే వాళ్ళ ఇంటిలో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి కదా, కనీసం ఫోన్ అన్న మాట్లాడించాలి కదా. ఇవేవి లేకుండా దే ఆర్ బ్రూటల్లీ ఈ ఏం జరిగిందనేది ఎవరికీ తెలియట్లేదు. వాళ్ళు కావాలని చేస్తున్నటువంటి ఇది పైశాచిక చర్య. దీని వెనకాల ఎవరున్నారు ఏదనేది మీడియా మొత్తానికి తెలుసు, సమాజానికి తెలుసు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అజయ్ కుమార్ గారు వాళ్ళని చూపించండి అని చెప్పి దాదాపుగా రాత్రి 11 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా మేమందరం కూడా దాదాపుగా ఒక 200-300 మంది అన్ని పోలీస్ స్టేషన్లలో తిరుగుతున్నాం. మా దగ్గరకు ఫస్ట్ అంటారు మా దగ్గరకు రాలేదు, తోకారం గేట్ దగ్గరికి వెళ్ళారంటారు. తోకారం గేట్ వాళ్ళు మా దగ్గరకు రాలేదు, సిసిఎస్కి వెళ్ళారంటారు. సిసిఎస్కి వెళ్తే వాళ్ళు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఉన్నారంటారు. అక్కడికి వెళ్ళిన పోలీసులు మేము ఉప్పల్ పోలీసులు, తోకారం గేట్ పోలీసులు అని చెప్పి తీసుకురావడం జరిగింది. ఖమ్మం వాళ్ళే తీసుకొచ్చి మేము పంపిస్తాం వాళ్ళు అసలు మాకు తెలియదు అని అంటున్నారు. సో దీని మొత్తాన్ని, ఈ సినారియో మొత్తాన్ని ఏ విధంగా చూడాలి, అసలు ఆయన ఎక్కడున్నారు, అవి ఉంటే ఒకసారి కల్పించండి. వాళ్ళ అన్నయ్య గారికో, లేకపోతే వాళ్ళ భార్యకో, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులకో, లేదంటే అడ్వకేట్స్గా ఉన్న మాకో కనీసం ఒక్కసారి మాట్లాడిస్తే వీఆర్ హ్యాపీ. చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు తమ్ముడిని తీసుకురావడానికి వెళ్ళింది మహారాష్ట్ర కారు, తెలంగాణ కారు కాదు. నెంబర్ ఉంది, ఎంహెచ్ఎన్ ఉంది, మహారాష్ట్ర. తెలంగాణలో పోలీసులు తీసుకెళ్ళడానికి వెళ్ళినప్పుడు మహారాష్ట్ర కారు ఎందుకు? అండ్ నువ్వు మహారాష్ట్ర తీసుకుపోయినవా లేకపోతే తెలంగాణ తీసుకొచ్చినవా క్లారిటీ లేదు ఒకటి. రెండోది, రాత్రి నుంచి అజయ్ బాబు కనపట్లేదు అని ఎప్పుడైతే స్ప్రెడ్ అయిందో రాత్రి 8:40కి అరెస్ట్ చేశారు నా తమ్ముడిని. ఏంటి ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు నోటీస్ పంపించారు వాట్సాప్లో, ఇదే పోలీస్ స్టేషన్ నుంచి. మా మరదలకి ఇంటికి మీ ఆయన గారు మేమే అరెస్ట్ చేసినాం అని చెప్పి 2 గంటలకు నోటీస్ పంపించారు ఫోన్లో. అది మహారాష్ట్ర కారు. నీకు మహారాష్ట్ర కారు ఎందుకు? నా తమ్ముడిని అరెస్ట్ చేయడానికి తెలంగాణలో కారు లేవా? అంటే మీ ఏదైనా జరిగితే మేము కాదు తీసుకుపోయింది, మహారాష్ట్ర వాడు తీసుకుపోయిండేమో, ఆడ చచ్చిండేమో అని చెప్పడం కోసం అది. అన్న మీరు కూడా, నేను చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా, ఎందుకంటే ఎవరిదైనా ప్రాణమే. మా సొంత తమ్ముడు కదా, మాకు బాధ ఉంటుందిగా, అవునా కదా? మీరు ఇప్పటికి 4-5 సార్లు వచ్చారు, మీరు చూస్తున్నారు, నేను మీడియా ముందుకు రాలా. ఎందుకంటే నాకు సంబంధం లేని విషయం అది. పాస్టర్లా ఇంకోటి కాదు. నా తమ్ముడు అని వచ్చిన, నా సొంత తమ్ముడు కాబట్టి వచ్చిన. నా తమ్ముడు ఒక మంచి యజ్ఞం మీద ఉండు, వాడికి సపోర్ట్ చేయాలనే ఆలోచన. ఇక్కడున్న వీళ్ళకి ఏం సంబంధం? ఒక మంచి వ్యక్తి అనే కదా వచ్చింది. ఇక్కడ కాదు, ఖమ్మంలో మొత్తం రాత్రి 200 మంది పాస్టర్స్ పాపం రాత్రి 1 గంట దాకా ఉన్నారు. నా తమ్ముడికి బ్రెయిన్ స్టోమర్ ఉందన్న, వాడు టాబ్లెట్ వేసుకోకపోతే కింద పడిపోతాడు. ఇంకొకటి, 7 సంవత్సరాల క్రితం 2 కాళ్ళు 2 చేతులు చచ్చిపడిపోయినాయి అజయ్ బాబు. చూడటానికి అహంకారంగా ఉంటాడు, వాడి దగ్గర ఏమీ లేదు, అసలు ఏమీ లేదు. నా బాధ ఏంటంటే ఒకవేళ పోలీసు వాళ్ళు కనుక ఏమైనా మ్యాండాల్ చేశారనుకోండి, కొట్టడం కానీ ఏదన్నా, అసలు ఆడు పనికే రాడు. ఈ అంత పెద్ద కేసులు కాదన్న. ఒక పాస్టర్ గారి మీద కేసు పెట్టాడు, ఇంకొక హిందూ సోదరుడు ఒక క్రిస్టియన్ మీద కేసు పెట్టాడు. నువ్వు లీగల్గా ప్రొసీడ్ అవ్వు, అరెస్ట్ చేయి, కోర్టుకు పంపించు, బెయిల్ మీద బయటకు వస్తాడు. దీనికి అమ్మ గజ్జి దొంగలాగా మా దగ్గర ఒకటి మర్డర్లు చేసిండు, తాటిపర్తి రామారావుని రుద్రాక్షపల్లిలో 11 మర్డర్లు, ఆడిని కూడా చేయలేట. ఎన్ని స్టేషన్లు మారుతున్నారు, ఎక్కడున్నది కూడా చూపించకపోతే ఏం కేసులు అన్నయ్యి?